తెలంగాణ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చిట్ చాట్ లో కీలక విషయాలు వెల్లడించారు. 23 తర్వాత జనహిత పాదయాత్ర మళ్లీ మొదలవుతుందని తెలిపారు. జనహిత పాదయాత్ర ఇన్ఛార్జ్ పాదయాత్ర కాదని తెలిపారు. మీనాక్షి ఎందుకు పాదయాత్ర చేస్తుందని ప్రశ్నించారు. ఇది పీసీసీ చీఫ్ చేసే పాదయాత్ర అని వెల్లడించారు. రాహుల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాకనే పాదయాత్ర మొదలు పెట్టారని తెలిపారు. పాదయాత్రలో సీఎం కూడా పాల్గొంటానని చెప్పినట్లు వెల్లడించారు. బస్సు యాత్ర చేద్దాం అనుకున్నా కానీ చివరకు పాదయాత్ర అయిందని తెలిపారు. శిబు సోరెన్ అంత్యక్రియల్లో ఉండడం వల్లే ఢిల్లీ ధర్నాకు రాహుల్ రాలేకపోయారన్నారు. ఒక్క మీటింగ్ కు రాలేకపోతే చిత్తశుద్ధి లేనట్టా అని ప్రశ్నించారు. కిషన్ రెడ్డి రామచంద్రరావుకి బీసీల పట్ల అవగాహన లేదని విమర్శించారు. అరవింద్ ఈటల బండి సంజయ్ ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. ఏ రోజుకైనా తెలంగాణ ముఖ్యమంత్రి బీసీ అవుతారని, కాంగ్రెస్ పార్టీ నుండే బీసీ ముఖ్యమంత్రి అవుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. రిజర్వేషన్ల పెంపును బీజేపీ అడ్డుకుంటుందని విమర్శించారు. గుజరాత్ లో ముస్లింలకు ఇస్తున్న రిజర్వేషన్లు తెలంగాణలో ఎందుకు ఇవ్వరని ప్రశ్నించారు. బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా ఎక్కువగా మాట్లాడుతున్నాడనే బండి సంజయ్ ను పక్కన పెట్టారని మహేష్ కుమార్ గౌడ్ కామెంట్ చేశారు. బీజేపీతో బీఆర్ఎస్ లోపాయికారి ఒప్పందంలో భాగంగానే బండి సంజయ్ పదవి ఊడిందన్నారు. ఫిరాయింపులకు ఆద్యుడు కేసీఆర్ అన్నారు. కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో గెలిచినట్లే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లోనూ గెలుస్తామన్నారు. సర్వేల ఆధారంగా అభ్యర్థిని ప్రకటిస్తామన్నారు. ఎవరైనా చనిపోతే ఏకగ్రీవంగా ఎన్నికయ్యే విధానం ఉండేదని దాన్ని కాలరాసింది కేసీఆర్ అన్నారు మహేష్ గౌడ్.